ఇక ముందుగా చీకటి పేపర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మహాశివరాత్రికి యములాడ ముస్తాబు. మహాశివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. సుమారు 3 లక్షల మందికి పైగా భక్తులు వస్తారని అంచనా. వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ 1000 బస్సులు నడుపుతున్నది. జాతర సందర్భంగా రాజరాజేశ్వర స్వామికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గురువారం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అందరికీ, హిందూ బంధువులందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. హిందుత్వం అంటే మమేకమై జీవించడం, కానీ మత విద్వేషాలను పెంచకూడదని మరొక్కసారి మన ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైనా ఏ దైవాన్నైనా మొక్కుకునే స్వేచ్ఛ ఉన్నది, ఆరాధించే స్వేచ్ఛ ఉన్నది. ఒక దేవుడి పేరు చెప్పి ఇంకొక భక్తుల మీద దాడులు చేయమనేది ఇది హేయమైన చర్య. ఇది బీజేపీ సిద్ధాంతం. హిందుత్వం అంటూనే భారతదేశంలో నివసిస్తున్న ప్రజల మీద దాడి చేయడానికి బీజేపీ తమ రాజకీయ అస్తిత్వం కోసం, తన రాజకీయ స్వార్థం కోసం మన హిందూ సోదరులైన ఎస్సీ బీసీ ఎస్టీలను, రెడ్డిలను, వెలుమలను, అన్ని క్యాస్టోలను ఉసిగొల్పి ఎవరైతే ముస్లింలో, ఎవరైతే క్రిస్టియన్సో, ఎవరైతే పార్సీలో, ఎవరైతే హిందుత్వంలో లేరో వాళ్ళ మీద దాడి చేపిస్తుంది. కాబట్టి అది విరుద్ధం, అది తప్పుడు సిద్ధాంతం. హిందువు అనే వ్యక్తి నిజంగా నికాసైన హిందువు అయితే ఎవరితోటి గొడవ పెట్టుకోకూడదు, మా దేవుని తిట్టినని దాడికి దిగకూడదు. ఎందుకంటే ఒక క్రైస్తవుడు వాడిని తిడితే, లేకపోతే క్రైస్తవులకు సంబంధించిన దేవుడిని తిడితే అది దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోతాడు. 100% వాళ్ళ దేవుడే చూసుకుంటారు. మరి హిందువులల్లా 33 కోట్ల దేవతలు ఉన్నారు. మరి 33 కోట్ల దేవతలు ఆ పాపత్వం చూసుకుంటారు. ఒకవేళ తిడితే ఎవరైతే హిందూ దేవులను విమర్శిస్తారో, ఒకవేళ వాళ్ళ కోపం వస్తే 33 కోట్ల దేవి దేవతలు చూసుకుంటారు. మీరు వాళ్ళ కోసం ఎందుకు అంతకులు కావడం? కాబట్టి తప్పుడు. ఇక మహాశివరాత్రి రోజున భక్తులందరూ శివనామ జపంతో పరవశించి పోండి.